హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు రియాక్షన్ రివ్యూ సిరీస్. ఫ్రెండ్స్, రీసెంట్గా మన శ్రీ క్రియేషన్స్ బిజినెస్ సర్వీసెస్లో భాగంగా మన మొబైల్ ఫిల్మ్ మేకర్స్ కానివ్వచ్చు, లేదంటే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానివ్వచ్చు, స్పెషల్గా మన సర్వీసెస్లో డిస్కౌంట్ అనేది రన్ అవుతుంది అనమాట. యూట్యూబ్కి సంబంధించిన అలాంటి సర్వీసెస్ అయినా సరే, థంబ్నెయిల్స్ అయినా, వీడియో ఎడిటింగ్ అయినా, లేకపోతే మిక్సింగ్ అయినా, ఆర్ ఎస్సీఓ అయినా సరే, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అండ్ ఫిలిమ్స్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ ఎడిటింగ్, లేకపోతే షార్ట్ ఫిలిం పోస్టర్స్ డిజైనింగ్, లేకపోతే వాట్ ఎవర్ ఈ యొక్క ఎడిటింగ్ సర్వీసెస్ మొత్తం మన ఈవెంట్ సర్వీసెస్ అన్నిటి మీద కూడా మన సబ్స్క్రైబర్స్కి అండ్ మొబైల్ ఫిలిం మేకర్స్కి స్పెషల్గా డిస్కౌంట్ అనేది రన్ చేస్తాం అనమాట. మన స్టూడియో సర్వీసెస్లో బయట కంటే కూడా మన దగ్గర బేసిక్ అండ్ మినిమం ఛార్జ్తోనే మీ యొక్క సర్వీసెస్ అనేవి చేయబడతాయి అనమాట. సో ఎవరు కూడా ఈ యొక్క ఆఫర్ని మిస్ చేసుకోకండి. లిమిటెడ్ టైం ఉంటుంది అనమాట. దీనికి ఎవరికైనా సరే నీడ్ ఉన్నా సరే వాళ్ళకైతే మా యొక్క ప్రొఫైల్ని షేర్ చేయండి అనమాట. మా యొక్క కాంటాక్ట్ని షేర్ చేయండి. మా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి అనమాట. ఎవరికైనా సరే వీటి యొక్క నీడ్ ఉన్న యూట్యూబ్ సర్వీసెస్ నీడ్ ఉన్నా సరే, షార్ట్ ఫిల్మ్ సంబంధించిన నీడ్ ఉన్నా సరే, ఇంకా ఎలాంటి ఆన్లైన్ సర్వీసెస్ మీకు నీడ్ ఉన్నా సరే డెఫినెట్ కాంటాక్ట్ అవ్వండి. మినిమం ఛార్జ్తో మీ యొక్క పని పూర్తి చేసి పెడతాం అనమాట. ఓకే, అది సంగతి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటి అమ్మో, సడన్గా హర్రర్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోయింది. అమ్మో, సౌండ్ ఎఫెక్ట్లో ఫైట్స్ ఓకే. అయిపోయింది అప్పుడే. సో ఈరోజు మనం రివ్యూ పోతున్న షార్ట్ ఫిలిం నేమ్ వచ్చేసి స్వప్నం అనమాట. దీన్ని మనకి అంజు క్రియేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ పంపించారు. అండ్ దీన్ని డైరెక్ట్ చేసింది రమేష్ కుమార్ గారు అనమాట. అండ్ ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 8 minutes దాకా ఉంది. ఎవరికైనా సరే ఈ యొక్క రివ్యూ అర్థం కావాలన్నా, లేకపోతే ఈ చెప్పే ఎక్స్ప్లెనేషన్ అర్థం కావాలన్నా సరే ముందు ఆ షార్ట్ ఫిల్మ్ అయితే చూసిరండి. అప్పుడే మీకు ఇంకా ఇది డెప్త్ అర్థమవుద్ది నేనేం చెప్తున్నాను నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ అన్ని కూడా. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. డెఫినెట్గా వెళ్ళి చూసిరండి. అప్పుడే రివ్యూ మీకు ఇంకా బాగా అర్థమైంది. ఓకే, సో ఇంకా రివ్యూలోకి వెళ్తే రమేష్ కుమార్ బ్రదర్, ఇందులో ఫస్ట్ నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ వచ్చేసి కెమెరా అనమాట. కెమెరా వర్క్ ఆసమ్గా ఉంది. స్టెబిలైజేషన్ చాలా బాగుంది కెమెరాలో. ఇక్కడ కూడా భారీ షేకులు రాకుండా స్టెబిలైజేషన్ పర్ఫెక్ట్గా చేశారు. అది చాలా బాగుంది. అండ్ టైటిల్స్ డిజైనింగ్ చాలా బాగుంది. అండ్ కంటెంట్ విషయానికి వస్తే టైటిల్కి తగ్గట్టుగానే మీరు ఒక కళగా అంటారు. ఆ కళలో జరిగిన విషయాల గురించి మొత్తం కూడా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ చెప్పారనమాట. సో కంటెంట్లో నో అబ్జెక్షన్. అండ్ ఇంప్రూవ్మెంట్స్ విషయానికి వస్తే కొన్ని మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మేజర్గా నైట్ ఎఫెక్ట్ అనమాట. మీరు చేసిన కలర్ గ్రేడింగ్, కలర్ కరెక్షన్ అంతా బాగుంది. ఒక నైట్ ఎఫెక్ట్ లాగా అనిపించింది. కానీ ఎక్కడ ప్రాబ్లం అయిందంటే నైట్ ఎఫెక్ట్లో మీరు చూసుకున్నట్టయితే రోడ్డు మీద జనాలు తిరుగుతూ ఉన్నారనమాట. అక్కడక్కడ షాట్లలో వాళ్ళు తిరుగుతూ కనపడ్డారు. కూరగాయలు పట్టుకొని కూడా ఒక ఆయన కవర్ పట్టుకొని వెళ్తున్నాడు అనమాట. యాక్చువల్గా మనం రియాలిటీలో మాట్లాడుకుంటే నైట్ ఎవరు అలా తిరగరు కదా. సో అక్కడ దెబ్బేసింది కాస్త. అంటే ఆ చెట్లు కానీ నైట్ అట్మాస్ఫియర్ బాగా క్రియేట్ చేశారు కలర్ కరెక్షన్ ద్వారా, మీ యొక్క టేకింగ్ ద్వారా, కలర్ గ్రేడింగ్ ద్వారా చాలా వరకు మేనేజ్ చేసేసారు నైట్ ఎఫెక్ట్ అంతా కూడా. ఆ జనాలు కూడా అక్కడక్కడ తిరగకుండా ఉన్నట్లయితే ఆ సీన్లలో డెఫినెట్గా నైట్ ఎఫెక్ట్ చాలా ఎలివేట్ చేసేది ఆ యొక్క షార్ట్స్ని, ఆ ఫిలింని. అయితే వాళ్ళు ఫ్రేమ్లో కనపడడం వల్ల ఏంటంటే ఆ నైట్ ఎఫెక్ట్ అనేది అంత యాప్ట్గా అనిపించలేదు, అంటే న్యాచురల్గా అనిపించలేదు. సో నెక్స్ట్ టైం అది చూసుకోండి. ఎక్కడైనా సరే జనాలు ఎక్కువ తిరగని చోట షూట్ చేయండి. అప్పుడు నైట్ ఎఫెక్ట్ పెట్టినా సరే బాగుంటుంది అనమాట. లేదంటే జనాలు తిరిగినప్పుడు ఆ ఫ్రేమ్ మీకు కనపడదు కదా, ఆ ఫ్రేమ్ డిలీట్ చేయడానికని చూడండి. ఎందుకంటే ఆ 2-3 కట్లు వల్లే మిగతా ఫిలిం కూడా కనెక్ట్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మధ్యలో ఆడియో జంగిల్ వాడి వెబ్సైట్ వాడు ఉంటారు కదా, వాడి మ్యూజిక్ వాడారనమాట.
మధ్యలో ఆడియో జింగిల్ అంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. యూట్యూబ్లో అంటే చాలా నాన్ కాపీరైట్ ఛానల్స్ ఉన్నాయన్నమాట. వాటన్నిటిని మీరు వాడుకోవచ్చు. ఒకవేళ పెట్టినా సరే మధ్యలో ఆ మ్యూజిక్లో వాళ్ళు ఆడియో జింగిల్ అని చెప్పి వాళ్ళ వెబ్సైట్ గురించో లేకపోతే వాళ్ళ యొక్క ఛానల్ గురించో ఆ మధ్యలో చెప్తూ ఉంటుంది అనమాట. సో అలాంటివి లేకుండా చూసుకోండి, కనెక్టింగ్గా ఉంటుంది. ఆ యొక్క మ్యూజిక్ మినహాయిస్తే మిగతా అంత సౌండ్ ఎఫెక్ట్లు కానివచ్చు, మిగతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివచ్చు, అవన్నీ కూడా బాగున్నాయి, పర్ఫెక్ట్ ప్లేస్మెంట్స్లో ఉన్నాయి. మిగతా అంతా కూడా బాగానే ఉంది, సినిమాటిక్గా ఉంది. జస్ట్ ఆ యొక్క నైట్ ఎఫెక్ట్లో జనాలు తిరగటం ఒకటి, తర్వాత బీజిఎంలో ఆడియో జింగిల్ అని చెప్పేసి చెప్పడం ఒకటి, ఇవే మేజర్గా నాకు కనిపించాయి అనమాట. ఇవి సెట్ చేసుకొని డెఫినెట్గా మీ యొక్క ఫిలిం కూడా ఇంకా సినిమాటిక్గా ఉంటుంది. ఇలానే ఇంకా సినిమాటిక్గా ఇంకా బోల్డ్ సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, అది మొత్తానికి యొక్క స్వప్నం షార్ట్ ఫిల్మ్ రివ్యూ అనమాట. అంజు క్రియేషన్స్ గైస్, వెళ్ళి ఒక ఛానల్ విజిట్ చేయండి, మన తరపున సపోర్ట్ చేయండి, వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ యొక్క వర్క్ నచ్చి మీరు వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలనుకున్నా, కలిసి పనిచేయాలనుకున్నా డెఫినెట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో అది మొత్తానికి ఈ యొక్క వీడియోకి అయితే నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.